చెవిరెడ్డి, నీ పాపం పండింది అంటున్న వెంకటేశ్వర స్వామి. విదేశాల్లో చదువుకున్న కొడుకుని అవినీతి డబ్బుకు వాసన పట్టించావు. అవినీతి డబ్బుని టేస్ట్ చేశాడు. విదేశాల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు అవినీతిగా సంపాదించాలంటే. కానీ వేల కోట్లు సంపాదించావు. కానీ ఎవరికి వారైతే సత్యహరిచంద్రుడు బామృదులు అని చెప్పుకుంటారు. చేసేవన్నీ దుర్మార్గాలు, దోపిడీలు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. దేవుడు సొమ్ము నుండి దోచుకున్న దొంగలు ఈరోజు సాక్ష్యాలతో దొరికిపోతే రెచ్చిపోతూ శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఒకవైపు దేవుడు సొమ్ము, మరోవైపు మహిళల మంగళసూత్రాలు తెంచేసే నకిలీ మద్యం అమ్ముకొని వేల కోట్లు దోచుకున్న దొంగలు శాపనార్థాలు పెడుతుంటే జనం ఒక పక్క నవ్వుకుంటా ఉన్నారబ్బా. దేవుడు చూస్తున్నాడట. అవును, దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టే దేవుడు సొమ్ము దోచుకున్న దొంగగా ఈరోజు దేవుడే చట్టానికి పట్టించాడని జనం అనుకుంటా ఉన్నారు. ప్రకృతి చూస్తుందా? ప్రకృతిలో చెట్టు చూస్తుంది, చెట్టు మీద పిట్ట చూస్తుంది, గోడ మీద బల్లి చూస్తుంది, పక్కింటి పిల్లి చూస్తుంది. ఏంట్రా బాబు ఈ గోళ? నీవు ఎంత గొగ్గోలు పెట్టినా జగన్ కళ్ళలో ఆనందం కోసం మీరు చేసిన దుర్మార్గాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మిమ్మల్ని పాపం అనేవాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరంటే మీరు నమ్మకపోవచ్చేమో. వందల కోట్లు ఖర్చు చేస్తూ బెయిల్ తెచ్చుకుంటున్నా నీవు చెబుతున్న దేవుడు ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టదు. చేసిన తప్పులకి జనాన్ని క్షమాపణలు అడగాల్సిన నీవు ఇంకా అబద్ధాలతో జనాన్ని నమ్మించడం నీ మూర్ఖత్వం. ఇప్పుడు నువ్వు నిండా మునిగిపోయావు చెవిరెడ్డి. అధికారంకు దూరం అయ్యావు. చెప్పకూడదు తప్పదు. దోచుకున్న డబ్బు నిన్ను రక్షిస్తుందా? నీ జగన్ నిన్ను రక్షిస్తాడా? ఏడుకొండలవాడు ఉన్న పవిత్ర గడ్డ మీద నీకు ఎన్ని అవకాశాలు వచ్చాయి. వాటిని నీ స్వార్థానికి వాడుకున్నావు. డబ్బు మదంతో విర్రవీగావు. వెంకటేశ్వర స్వామిని అవమానించావు. కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నేరుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీకు నీ కుటుంబానికి పాపం పండింది అని చెప్తా ఉన్నాడు. మరి